రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ఎన్నికల గరడి చేస్తూ ప్రజలను మోసం చేస్తుందన్నారు ఎంపీ డీకే అరుణ. ఇక ఇందిరమ్మ చీరల పేరుతోటి ఎన్నికలకు వెళ్తుందని 42% రిజర్వేషన్ల పేరుతోటి బీసీలను మోసం చేస్తుందని మండిపడ్డారు. జడ్చర్లో డిగ్రీ కాలేజీలో సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి ఉత్సవాల్లో భాగంగా మేరా యువ భారతి ర్యాలీ కార్యక్రమంలో పాల్గొన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు 2500 అందిస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంది. ప్రభుత్వ భూములతోనే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తే ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంది. వారికి వీరికి తేడా ఏం లేదు. ప్రభుత్వ భూములనంతా కూడా అడ్డగోలుగా అమ్ముకొని వ్యాపారాలు చేసుకుంటామని అనేకమైనటువంటి భూములను వాళ్ళు రియల్ ఎస్టేట్ లో వాళ్ళు భాగస్వాములై ఈ భూముల దందా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. వాళ్ళ పెద్ద పెద్ద కంపెనీలకు ఈరోజు భూములు అంటగట్టి మరి ఈరోజు వాళ్ళు పక్కన ఉన్నటువంటి భూముల ధరలు పెంపుకొని అనేక రకాలుగా దీని ద్వారా లబ్ధి పొందే విధంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చేస్తున్నటువంటి కార్యక్రమం మనం చూస్తూనే ఉన్నాం కళ్ళారా. ఈరోజు రియల్ ఎస్టేట్ వ్యాపారం స్వయంగా ప్రభుత్వం చేస్తూ ఉంది. వాళ్ళ ప్రభుత్వ భూములను ఇవాళ మొత్తం వ్యాపారం చేసుకొని వాటిని కార్పొరేట్ సంస్థలకు అంటగడతా ఉంది. ఈరోజు అనేక సంస్థలు, కార్పొరేట్ సంస్థలు, పెద్ద పెద్ద ఫార్మసీ కంపెనీలు ఈరోజు పెద్ద ఎత్తున ఈరోజు ప్రజాధనంతో వేల కోట్లకు పడగలెత్తి ఈరోజు ఈ భూములను కొంటా ఉన్నారు. ఈరోజు ఒకరిని మించిన ఒకరు అయిపోయిన బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ప్రజలన్నీ గమనిస్తా ఉన్నారు. సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్పడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం సర్పంచ్ ఎన్నికలు పెడితే 3000 కోట్లు వస్తాయన్నటువంటి ఆ డబ్బుల కోసమే ఈ రోజు ఎన్నికలు అంటుంది తప్ప, ఎందుకంటే ఇంతవరకు కూడా ఒక చిల్లి గవ్వ ఒక గ్రామ పంచాయతీకి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదు. వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది అధికారంలోకి వచ్చి, చిల్లి గవ్వ రాష్ట్ర ప్రభుత్వం ఈ గ్రామ పంచాయతీల అభివృద్ధికి ఇవ్వలేదు. ఎక్కడ కూడా అభివృద్ధికి రాష్ట్ర గ్రామ పంచాయతీలు నోచుకో